అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బొత్స సత్యనారాయణ విజయనగరం డిస్టిక్ ఎమ్మెల్సీ, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ బొత్స సత్యనారాయణ గారికి వాళ్ళ హయాంలో ప్రజలకు భ్రమరావతి అని, ఎడారి అని ఎంతో అవలేలన, ఎగతాళి చేసిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారు మీ హయాంలో ప్రజలను అడుక్కునేలా చేశారు. ఇప్పుడు మీరు ప్రజలను అడుక్కోండి, కూటమి ప్రభుత్వాన్ని మాత్రం కాదు. మీకు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు ఒకసారి తెలుసుకోండి. ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అంటే అది రాజధాని ఎలా అవుతుంది, అది ఒక ఎడారి, ఒక శ్మశానం అన్నారు. ఇప్పుడు మీరు ఎలా ప్రతిపక్ష హోదా అని అడుగుతున్నారు అంటే మీరు ప్రత్యేక హోదా వదిలేసి ప్రతిపక్ష హోదా మీద వస్తున్నారు. మరి అప్పుడు అలా అన్నప్పుడు ఇప్పుడు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? మీకు వచ్చిందే 11 మంది ఎమ్మెల్యేలు, ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి చెప్పండి. మీకు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఒక్కసారి మాట్లాడే విధానాన్ని తెలుసుకోండి. మనం ఎలా మాట్లాడామా, ఏ విధంగా మాట్లాడామా, మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీలో మనకు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అని కొంచెం తెలుసుకోండి. ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు చాలా వరకు కూడా మార్పు వచ్చింది. మీకు 40% ఓటు షేర్ ఉన్నా కానీ ఎవరు నమ్మే స్థితిలో లేరు. 1%, 2% నమ్మవచ్చు. అది రోడ్ల మీద తిరిగి పేటీఎం బ్యాచ్ పనికిమాలిన వ్యవహారాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అటువంటి వాళ్ళు మాత్రమే నమ్ముతారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకటి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి బిగ్ షాక్. మరి 20 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, 3 కో ఆప్షన్ సభ్యులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఏమంటారు? ఉమ్మడి ఒంగోలు ప్రకాశం డిస్టిక్లోనే 0 పాయింట్ చూపించారు. మీకు రాను ఎన్ని జిల్లాలు చూపిస్తారో, ఏ విధంగా చూస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని బహిష్కరిస్తున్నారే కానీ మిమ్మల్ని ఆహ్వానించే వాళ్ళు ఎవరు లేరు. రాష్ట్ర ప్రజలు ఆహ్వానించరు, రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవటం లేదు. మీకు జీతాలు కావాలి, ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రతిసారి మీరు అసెంబ్లీకి హాజరైనట్టుగా ఎప్పుడో ఒకసారి వచ్చి సంతకాలు పెట్టిపోతే అది ఎలా సాధ్యపడుతుంది? అంటే మీకు జీతాల కోసం కానీ రాష్ట్ర ప్రజలకు సహాయం చేయడానికి కానీ ఒక కంపెనీలకు కానీ అటువంటి వాటికి మాత్రం కాదు. ఓన్లీ మీకు జీతాలు కావాలి, మీకు గన్మెన్లు కావాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి. వాటికి తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదంటావు. అవునా కాదా? నిజమేది. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు గమనించబట్టే కదా ఈరోజు ఈ విధంగా ఉండేది. ఒక్కసారి తెలుసుకో. ప్రతిపక్ష హోదా అంటే రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి కానీ వీళ్ళు మాత్రం కాదు. మనం ఏం చేశామా, ఎలా చేశాం, మనం ఏమి మాట్లాడాం, ఎలా మాట్లాడామా, మనం 5 సంవత్సరాలు అనేది అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.